అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించి నిరుపేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ శివరాం ప్రసాద్ అన్నారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. బుధవారం నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మరియు మెడికల్ కళాశాలను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ శివరాం ప్రసాద్ సందర్శించి వార్డులలో కలిగి తిరిగారు. రోగులతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హాస్పిటల్లో వైద్యుల కొరత ఉందని, సాధ్యమైనంత త్వరగా వాటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రులలో వైద్యులను పెంచడంతో పాటు రోగులకు అవసరమైన మందులను కూడా అందుబాటులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నల్గొండ ఆసుపత్రిలో పడకలకు అనుగుణంగా సిబ్బంది సరిపడా లేరని, అందుకే అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయని తెలిపారు. 1-2 రోజుల్లో పారిశుద్ధ్య సిబ్బందిని పెంచి సమస్య రాకుండా చూస్తామన్నారు. సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్లను కూడా 80 మందిని కౌన్సిలింగ్ ద్వారా నియమించడం జరుగుతుందని, నెల రోజులలోపు ఆ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఆయన వెంట హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణాకుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్ తదితరులు ఉన్నారు. Thank you. Madam, picture. Madam, but always welcome. అంటే లాస్ట్ స్టేజ్ ఉన్న కేసు ఇక్కడికి వస్తున్నాయి. అంటే ప్రైవేట్ హాస్పిటల్ నుంచి అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్ ఇక్కడికి వస్తున్నాయి. స్మోకర్ అండ్ సిఎడి యాక్సెస్ ఇదే కదా. ఈరోజు నేను డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ డాక్టర్ శివరాం ప్రసాద్, హెల్త్ మినిస్టర్ గారి డైరెక్షన్స్ మరియు హెల్త్ సెక్రటరీ మేడం డైరెక్షన్స్ దృష్టిలో ఉంచుకొని నల్గొండ హాస్పిటల్ విజిట్ కోసం అని వచ్చాను. ఇక్కడి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో డాక్టర్లు కానీ ఆ పేషెంట్స్ కేర్ కానీ వాటి గురించి
డైరెక్ట్గా ఇన్ పర్సన్ చూసి వాటిని సాల్వ్ చేసే ప్రయత్నంలో భాగంగా నేను ఇక్కడ ఉన్నాను. సో ఎనీ హాస్పిటల్, ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కిందకి వచ్చాయి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటున్నాం. ఇప్పుడు బ్యాక్ బోన్ ఆఫ్ దీస్ హాస్పిటల్స్ మన డాక్టర్స్ అంటే ఫ్యాకల్టీ అంటాము. కెన్ బి సూపరింటెండెంట్, డెప్యూటీ సూపరింటెండెంట్ కావచ్చు, ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సీనియర్ రెసిడెంట్స్, ఇంటర్న్స్, వీళ్ళందరూ కూడా ద వర్కింగ్ ఫోర్స్ ఇన్ అవర్ హాస్పిటల్స్. వీలైనంత వరకు ఈ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసే ప్రయత్నంలో ఈ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టులని, ఆ తర్వాత ప్రొఫెసరల్ పోస్టులని ఫిలప్ చేస్తున్నాము. అది ఒక 2 weeks to 1 month లోపల కంప్లీట్ అవుతాయి. సో దిస్ విల్ స్ట్రెంథన్ ది సీనియర్ ఫ్యాకల్టీ పొజిషన్స్ ఇన్ దిస్ హాస్పిటల్. అదో భాగం అయితే ఇమ్మీడియట్గా అబ్జార్ప్షన్స్ అంటాం. అంటే ఈ వైద్య విధాన పరిషత్లో, తర్వాత ఈ డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్లో పనిచేసే ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్, క్వాలిఫైడ్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్న డాక్టర్స్ని అబ్జార్ప్షన్ చేసుకుంటున్నాము. అది రేపు కౌన్సిలింగ్ ఉంది డిఎంఈ ఆఫీస్. ఇందులో భాగంగా 80 డాక్టర్లు 80 మనం తీసుకుంటాం. సో ఫ్యాకల్టీని స్ట్రెంథన్ చేసే ప్రాసెస్లో ఇవి మనం చేపట్టాము. ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఒక రోజులో అయ్యేది కాదు, ఒక నెలలో అయ్యేది కాదు. ఎప్పుడెప్పుడైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో, ఎప్పుడెప్పుడైతే ఏ క్యాడర్లో అవసరం ఉందో అవన్నీ మనం సరి చేసుకుంటాం. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ జనరల్ హాస్పిటల్ ది GH టు రన్ స్మూత్లీ ఈజ్ ద ప్రజెన్స్ ఆఫ్ శానిటేషన్ అండ్ సెక్యూరిటీ పీపుల్. అది మనకు నల్గొండ హాస్పిటల్లో కొంచెం ప్రాబ్లం అనిపిస్తూ ఉంది. ద రీజన్ ఏంటంటే అంతకుముందు ఉండే బెడ్ స్ట్రెంత్ ప్రకారము మనం రిక్రూట్ చేసుకున్నాం ఈ శానిటేషన్ సెక్యూరిటీ పర్సనల్ని. అది మనకు ఇప్పుడు ఆ బెడ్ స్ట్రెంత్ ఎక్కువ అవడం వల్ల, పేషెంట్ లోడ్ ఎక్కువ అవడం వల్ల, అంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల అది మనకు సరిపోదు. దానికని డిఎంఈ పర్మిషన్ ఇచ్చాము సూపరింటెండెంట్కి టు ఇంక్రీజ్ ది నెంబర్ ఆఫ్ శానిటేషన్ అండ్ సెక్యూరిటీ. ఇంతకుముందు ఉండే మనకు బెడ్ స్ట్రెంత్కి సరిపడ్డా అప్పుడు తీసుకున్నారు, బట్ బెడ్ స్ట్రెంత్ ఎక్కువ చేస్తున్నాము అండ్ పేషెంట్ లోడు ఎక్కువ ఉంది. కాబట్టి దానికి ప్రపోర్షనేట్గా శానిటేషన్ సెక్యూరిటీ వాళ్ళు కూడా అవసరం కాబట్టి వాళ్ళ నెంబర్స్ కూడా పెంచుతారు. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 1 రోజు 2 రోజుల్లో మిగతా బ్యాలెన్స్ ఆఫ్ పీపుల్ కూడా జాయిన్ అవుతారు. ఈ ప్రాసెస్ స్ట్రెంథన్ అవుతుంది. సో మెయిన్ ఇష్యూస్ వీ ట్రై టు సాల్వ్ ఈస్ ఈ 2 ఫ్యాకల్టీ అస్ వెల్ యాజ్ శానిటేషన్ అండ్ సెక్యూరిటీ. మిగతా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అది మనము ప్రిన్సిపాల్ గారితో అండ్ సూపరింటెండెంట్ గారితో డిస్కస్ చేసుకుని సాల్వ్ చేస్తాం. ఆ మెడికల్ కాలేజీ హెడ్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిందనే ఇవన్నీ వస్తాయి. దో సూపరింటెండెంట్ ఈజ్ అటానమస్, డే టు డే యాక్టివిటీస్ రన్ చేయడానికి సూపరింటెండెంట్ ఉంటారు, వాళ్ళ మీద ప్రిన్సిపాల్ ఉంటారు. ప్రిన్సిపాల్ అథారిటీ కిందనే ఇవన్నీ నడుస్తాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే ఇది పుట్టి కాలేజ్ ఒకటే కాదు, కాలేజ్ కింద హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనేది మెడికల్ కాలేజీలో భాగం. ఫ్యాకల్టీ ప్రాబ్లం ఫస్ట్ ఇష్యూ ఇస్ దిస్ ఫ్యాకల్టీ ప్రాబ్లమ్స్ అనేది. ఇది ఒక రోజులో క్లోజ్ చేసే ఇష్యూ కాదు. డే టు డే ఇష్యూస్ వచ్చినప్పుడల్లా దాన్ని అప్పటికప్పుడు సరి చేయడము, ఇంప్రూవ్ చేయడము, మళ్ళీ రిక్రూట్ చేయడము, కాంట్రాక్ట్లో తీసుకోవడము. ఇప్పుడు అబ్జర్వేషన్స్ అన్నాను నేను, వైద్య విధాన పరిషత్ కానీ లేకుంటే DH నుంచి కానీ తీసుకోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు చేస్తూనే ఉంటాం. అది ఒక రోజులో కాదు, కంప్లీట్ కాదు. ఇంకోటి, మీరు స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టే ఇన్ని నెంబర్ ఆఫ్ బెడ్స్ పెంచగలుగుతున్నాం. సో వాళ్ళు అడ్డం కాదు, వాళ్ళ కోసమే పెంచుతున్నాం ఇవి. వాళ్ళు ఉన్నారు కాబట్టి మన బెడ్ స్ట్రెంత్ పెరుగుతుంది, మన టీచింగ్ స్టాఫ్ ఫ్యాకల్టీ పెరుగుతారు, దానికి తగ్గట్టుగా మిగతా ఫెసిలిటీస్ కూడా పెరుగుతాయి. బికాజ్ ఇట్ ఈస్ అ మెడికల్ కాలేజ్. ఇప్పుడు దీన్ని పెంచడానికి అవకాశము ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చిందని, వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారని, మెడికల్ స్టూడెంట్స్ అంటే MBBS స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, అస్ వెల్ as పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. దానికి NMC ప్రకారము ఇన్ని బెడ్స్ ఉండాలి, ఇంతమంది టీచర్స్ ఉండాలి, ఇంతమంది ప్రొఫెసర్స్ ఉండాలి, ఇంతమంది ఈ ఫెసిలిటీస్ ఉండాలి, ఇన్ని CT స్కాన్లు ఉండాలి, అన్నీ అవసరం కాబట్టి దాని ప్రకారం మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇఫ్ ఇట్ వర్ టు బీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇవన్నీ కష్టం మనం పెట్టుకోవడం. ఇప్పుడు ఏంటంటే మెయిన్ సోర్స్ ఆఫ్ మెడికల్ సప్లై టు ది హాస్పిటల్స్ MIDC వాళ్ళు చేస్తారు, TGMIDC వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ముందు తీసుకొని మనం లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ ఇక్కడ అవసరం ఉన్నవి MIDCకి రిక్వెస్ట్ పెడతాము, వాళ్ళు సప్లై చేస్తారు స్ట్రైట్గా. కొన్ని అందులో ఉండవు, అప్పుడు లోకల్ పర్చేస్ అథారిటీ సూపరింటెండెంట్కి ఇస్తాము. అది కూడాను మన పర్మిషన్స్ తీసుకునే, ఈ మెడిసిన్స్ అవసరం మాకు అని మాకు లిస్ట్ ఇస్తే ఆ పర్మిషన్ను DME నుంచి ఇస్తారు స్ట్రైట్ టు ది సూపరింటెండెంట్ గారు. సూపరింటెండెంట్ గారు వాటిని కొంటారు. కొన్నిసార్లు అక్కడ ఇక్కడ లేనివి కొన్ని మిస్ అవుతుంటాయి, అప్పుడు మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది ఇమీడియట్గా. ఏజెన్సీ సెలెక్షన్ అనేది ఒకరి చేతిలో లేదు.
ఒకటి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ మెయిన్ సెంటర్, అందులో భాగంగా మన ప్రిన్సిపాల్ సూపరింటెండెంట్ గారు ఉంటారు. సూపరింటెండెంట్ గారు ఒకళ్ళే కూర్చొని దాన్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్ లేదు, అథారిటీ కూడా లేదు. మనం ఇచ్చే రిపోర్ట్ రాంగ్ ఇస్తున్నాం అనేది క్వాలిఫికేషన్ ఒక ఏజెన్సీకి మనం ఇచ్చినప్పుడు మన